సమయానికి వచ్చాం. ఇప్పటికి 12:30 అయిపోయింది. కాబట్టి మనం దేవుని సన్నిధిలో మన అమూల్యమైన సమయం ఏంటి అంటే దేవుని మాటలు వినడానికి మనము సిద్ధపడే వారంగా ఉన్నాం. హల్లెలూయా. దేవుని మాటలు ఎవరి మాటలు వినాలండి? దేవుని మాటలు మనం వినడానికి సిద్ధపడాలి. దేవుని మాటలు వినడానికి మనం సిద్ధపడదాం. చూడండి, పాత నిబంధన గ్రంథము పాత నిబంధనలో ఉంది. ఎజ్రాయెల్ చూడండి అమ్మా, పేజీ నెంబర్ 399. 399 పేజీ నెంబరు 399. చూసారండి? ఎజ్రా 10వ అధ్యాయము మొదటి నుంచి చదువుకున్నాం. 10వ అధ్యాయము మొదటి నుంచి చదువుకున్నాం. దేవుని మందిరం ఎదుట అందరూ కూడా తలలు వచ్చి నన్ను చూడాలి. దయచేసి తలల కింద పెట్టుకోవాలి. దయచేసి పడుచు పాపము ఒప్పుకొని ప్రార్థన చేశారు. మరొకసారి రిపీట్ చేయండి. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట శాస్త్రము పడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేశారు. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి మీ మనసులు మీ ఆలోచనలు ఎటు పోనివ్వకండి. పిల్లలు ఎక్కడికి పోరు, పెద్దోళ్ళు ఎక్కడికి పోరు. ఇది దేవుని మందిరము, దేవుడు నివసించే ఆలయం అంది. ప్రభు మన మధ్యలో ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు అన్న భయము మనలోకి రావాలి. ఆయన మాట శ్రద్ధగా వినాలి. వింటే మన ఆత్మీయ జీవితంలో మనము స్థిరపడతాము, సిద్ధపడతాము అన్న మరి మంచి మనసు కలిగి ప్రభు వైపు చూస్తూ ఆయన మాటలు శ్రద్ధగా విందాం. దయచేసి మీ మనసులో ఎటు పోనివ్వకండి. మీ కళ్ళు అటు ఇటు తిప్పకండి. కళ్ళు ఎవరు తిప్పుతారు? అటు ఇటు చెప్పండి. ఎవరు తిప్పుతారండి? తల ఇలా ఇలా ఎవరు తిప్పుతారు? అమ్మా, అపవాదుగాడు. పరలోక రాజ్యంలో సింహాసనం మీద ప్రభువు ఆసీనుడై ఉన్నాడంట. వీడు వెళ్ళాడు సాతాను గాడు. ఏ సాతానా ఎందుకు వచ్చావేంటి అన్నాడంట. అయ్యా, లోకంలో అటు ఇటు తిరుగుతూ మీ దగ్గరకు వచ్చాను. ఎందుకు వచ్చావు? కొండ మాటలు చెప్తా వచ్చాను. ఇదిగో నీ భక్తుడు ఇలాగా, ఆ భక్తుడు అలాగా. నువ్వు చెప్తావు కదా నా భక్తుడు ఇలాగని, చూడు ఇదిగో నీ భక్తుడు ఇలాగా అని వాడు ఎవరి మీద కొన్ని చెప్తాకెళ్ళాడంట. ఎవరి గురించి చెప్తాకెళ్ళాడు? దేవుడి బిడ్డల గురించి చెప్పడానికి ఏబు గురించి చెప్తాకెళ్ళాడు. నీతిమంతుడు నా ఏబు నీతిమంతుడు అంటున్నావు కదా. ఏబుని నువ్వు కంచేసేసావు. అతని చుట్టూ ఏమేసేసావు? కంచేసేసావు, ఆశీర్వాదించావు. మరి బాగోడా? నీతిమంతుడు నా బిడ్డ నీతిమంతుడు అని చెప్తున్నావు అని ఆయన మీద కొంటాలు చెప్తాకి అటు ఇటు తిరిగి నీ దగ్గరకు వచ్చాను అన్నాడు. కాబట్టి మనము కూడా ప్రభు మందిరమునకు వచ్చినప్పుడు పైకే వదిలిపెట్టారని మన ఆలోచనలు, మన చింతలు యావత్తు కూడా. అర్థమవుతుందమ్మా? ఎవరుంటారు మందిరంలో? ప్రభు ఉంటాడు కదండి. ప్రభు ఉంటాడు కదండి. ఆ ప్రభువుని చూస్తూ ఆ ప్రభు ఏం మాట్లాడుతున్నాడో వినాలి. మనం ఆ ప్రభు ఏం చెప్తున్నాడో వినాలి. మనల్ని ఎలా సరి చేస్తున్నాడో చూడాలి. సరి చేయబడటానికి సిద్ధంగా ఉండాలి. పిల్లలు అస్సలు మీ మాట వినపడితే నేనే వచ్చి కొడతాను మిమ్మల్ని. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మనం జాగ్రత్తగా మనం ఆయన మాటలు విందాం. మరొకసారి చదవండి. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట శాస్త్రాంగ పడుచు. చాలండి. ఇక్కడ ఎజ్రా ఎక్కడ ఏడుస్తున్నాడు? దేవుని మందిరములో ఆయన ఏడ్చుచు సాష్టాంగపడి ఆయన ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా ఏడుస్తూ ప్రార్థన చేయాలి. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. దయగల తండ్రి, ప్రేమగల యేసయ్య, నాయనా మీ స్తోత్రం. పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవుడివి, మంచి దేవుడివి, మాకు చాలిన దేవుడు
చిన్న మందగానే ఉన్నాం. ఎవరు కూడా నిర్లక్ష్యంగా ప్రభా నాయన వాళ్ళు అటు ఇటు చూడకుండా వాళ్ళ ఆలోచనలు వేరుగా ఉండకుండా యేసు నామములో ప్రభా అయా ప్రతి అపరాధ దోషములన్నీ కూడా ఒప్పుకొని మీ పాద సన్నిధికి వచ్చినట్టు మీ కృప దయచేయమని యేసయ్యా బలహీనురాలి ఆయన నన్ను మీకు నాయన శిలువ చాటున దాచి ఉంచండి. మీరే నాలో ఉండి మాట్లాడండి, మీరే నాలో ఉండి మాట్లాడండి, నన్ను మరుపు చేయమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని సన్నిధికి వచ్చి మంచి నేర్చుకుంటున్నామా, చెడు నేర్చుకుంటున్నామా? మంచి నేర్చుకుంటున్నామా, చెడు నేర్చుకుంటున్నామా? దేనికోసం వస్తున్నామన్నా? దేవుని మందిరానికి దేనికోసం వస్తున్నాం మనం? మంచి తెలుసుకుంటాకి, నేర్చుకుంటాకి, దాన్ని మన హృదయంలో భద్రపరుచుకుంటాకి. లోకంలో ఉంటే ఏముంటది? సన్నిధిలోకి వస్తే మంచి నేర్చుకుంటున్నాం అంటున్నాం కదా. లోకంలో ఉంటే ఏముంటది? చెడా మంచి? చెడు చెడే ఉంటుంది. నువ్వు ఎక్కడ చూడు చెడే ఉంటుంది తప్ప మంచి ఎక్కడ మనకి కనపడదు. మనకి మంచి కావాలి, మనం దేవుని బిడ్డలుగా మనం బ్రతకాలి, జీవించాలి, దాని ప్రకారంగా ఉండాలి అంటే ఎక్కడికి రావాలి? ప్రభు మందిరానికే రావాలి. హల్లెలూయా, దేవుని మందిరానికే రావాలి. ఇక్కడ యజ్ఞాన్ని మనం ఒకసారి చూసుకుంటే ఆయన ఏం చేస్తున్నాడంటే మరొకసారి చదవండి. ఏం చేస్తున్నాడంటే ఆయన ఒక్కసారి చాలా జాగ్రత్తగా వినాలి, చాలా జాగ్రత్తగా వినాలి. ఎజ్రా ఏడ్చుచు ఏమంటండి? దేవుని మందిరము ఎదుట. ఎక్కడ ఏడుస్తున్నాడు? ఎవరండి ఆయన? ఎజ్రా దేవుని మందిరము ఎదుట ఏడ్చుచు ప్రార్థన చేస్తున్నాడు. లోకంలో ఏడుస్తున్నాడని చెప్పలేదు, లోకం గురించి ఏడుస్తున్నాడని చెప్పలేదు. నాకు ఆస్తి లేదని ఏడవట్లేదు, అంతస్తు లేదని ఏడవట్లేదు, లేకపోతే నాకు మెడల మిద్దులు లేవని ఏడవట్లేదు. ఏమా ఎక్కడ ఏడుస్తున్నాడు? దేవుని మందిరం ఎదుట ఏడుస్తున్నాడు. దేనికోసం ఏడుస్తున్నాడా? ఇప్పుడు చాలా జాగ్రత్తగా వింటూ వింటూ ఆయన ఎందుకు ఏడ్చాడు, తర్వాత మనము కూడా ఏడవాలా వద్దా అన్నది డిసైడ్ చేసుకున్నాం. చదవండి. ఏమంటే ఎందుకు ఏడ్చాడు ఆయన? పాపములు ఒప్పుకొని. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకంలో మనం అందరం కూడా మనలో పాపం మలినము మనలో ఉంటుంది. ఉంటుందా లేదా? ఉంటుంది. అందుకే ఆయన ఏం చేస్తున్నాడు? పాపములు ఒప్పుకుంటూ ప్రార్థన చేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని మందిరంలోకి ఎంటర్ అవ్వటమే, లోపలికి రావటమే ఏం చేయాలో తెలుసా? వారం అంతట్లో మన మాటలు, మన చూపులు, మన ఆలోచనలు, తలపులు, మన క్రియలు పాపముతో నిండుకొని ఉంటాయి. కాబట్టి ఇక్కడ పరిశుద్ధుడైన దేవుడు ఉంటాడు. కాబట్టి మనం ఏం చేయాలో తెలుసా? లోపలికి రావటమే, మోకాళ్ళ మీదకి వెళ్ళి ఇప్పుడు మన ఎజ్రా ఏం చేశాడంట? దేవుని మందిరం ఎదుట ఏడ్చుచు ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు? పాపములు ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు ఆయన. మనము కూడా ఆ విధంగా మోకరించి ముందు మన హృదయాలు సరి చేసుకోవాలి. ఏం చేయాలండి? సరి చేసుకోవాలి. అప్పుడు ప్రభు మనతో మాట్లాడతాడు, మన మాట వింటాడు. కానీ మనం ఆ లోపల పాపం పెట్టేసుకుని పైన తెల్లని వస్త్రాలు వేసుకుని వస్తే దేవుడు వింటాడా? నేను తెల్లని వస్త్రాలు వేసుకుని వచ్చాను, నేను పరిశుద్ధురాలి, నా మాటలు మీరు వినండి అంటే దేవుడు వింటాడా? మళ్ళీ నేను మోసం
హెబ్రోలు, అమ్మోనీయులు, మోయాబీయులు, ఐగుప్తీయులు, అమోరీయులు ఈ దేశపు జనముల నుండి తాము వేరుపరచుకొనక. చాలండి. ఇప్పుడు మనం చదివిన ఎంతమంది ఉన్నారండి? వాళ్ళు ఒక 10 మంది వరకు ఉన్నారు. అక్కడ ఏమన్నాడు అంటే ఆ దేశపు జనులలో తాము వాళ్ళు ఏం చేసుకోలేదంట? వేరుపరచుకొనలేదు. పైకి తలెత్తి జాగ్రత్తగా వినాలి. వీళ్ళందరిలోంచి వీళ్ళు ఏం చేయబడలేదు? వేరుపరచబడలేదు. వేరుపరచబడకుండా ఏం చేశారు వీళ్ళు? చదవండి. వారు చేయు అసహ్యమైన ఏమంటే వాళ్ళు వేరుపరచుకోలేదు, కానీ వాళ్ళు ఏం చేశారంట? అసహ్యమైన కార్యములు చేశారు. వేరుపరచబడలేదు. చేసింది అది మొదటి తప్పు, పాపము. మళ్ళీ ఏం చేశారంట? అసహ్యమైన కార్యములు చేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మనం ఈ మాటలో మరి విని హృదయంలో భద్రపరచుకోవాలని దేవుడి పేరిట మనం చేస్తున్నాం. వీళ్ళు వేరుపరచబడలేదు. మనం 10 పై నుంచి కింద వరకు ఒక 10 మంది వ్యక్తులు మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. వాళ్ళు అందరి నుంచి వీళ్ళు వేరుపరచుకోలేదు కదా. మళ్ళీ ఏం చేశారంట? అసహ్యమైన పనులు చేశారు. వేరుపరచబడిపోవటం ఒక పాపము. మళ్ళీ వీళ్ళు ఏ కార్యాలు చేశారంట? అసహ్యమైన కార్యాలు, దేవుడికి అసహ్యమైన కార్యాలు, ఆయన దృష్టికి ఉగ్రత తెచ్చే కార్యాలు వీళ్ళు చేస్తున్నారు అని ఏం చెప్తున్నాడండి? చదవండి. తాము చేయించు వారి కుమార్తెలు. చాలండి. ఇక్కడ 3 పాపాలు చేశారు వీళ్ళు. మొదట ఏం చేశారు? వాళ్ళ నుంచి వీళ్ళు వేరుపరచబడలేదు. రెండోది అసహ్యమైన కార్యాలు చేశారు. మూడోది వాడు వాళ్ళ కుమార్తెలే ఏం చేస్తున్నావురా? నోట్లో పెట్టుకున్నావా? ఏమైంది? ఏం కాదు. వాళ్ళు ఏం చేస్తున్నారు? మూడోది వాళ్ళు కదండి చేసిన పాపమే చేస్తూ ఉన్నారు. వాళ్ళ కుమార్తెలను కూడా పెళ్లి చేసుకుంటున్నారు. అంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, మీకు అర్థం అయిందో అవ్వలేదు అన్నది పక్కన పెడితే మీకు అర్థం కాలేదని నాకు అర్థమైంది. ఏంటి అంటే ఎందుకు వీళ్ళు పాపం చేశారు అంటే మరి మీకు క్లియర్గా నేను చెప్తాను. చూడండి, ఆదికాండము, అది ఆ పేజీ అక్కడే పెట్టండి. ఆదికాండము మొదటి అధ్యాయము 3వ వచనం నుంచి చదవండి. మీకు ఇప్పుడు అర్థమయ్యేలాగా మళ్ళీ నేను ఏమంటే దేవుడు వెలుగు కమ్మని ఆయన పలికినప్పుడు వెలుగు కలిగాను. దేవుడు పలికాడు. ఏమని? వెలుగు కమ్మని పలికినప్పుడు అది వెలుగైంది. తర్వాత అండి వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగాను. వెలుగు మంచిదైనట్లు దేవుడు చూశాడు. ఏమంటే వెలుగు కమ్మని పలికాడు, అది మంచిదైందని ప్రభు చూశాడు. మళ్ళీ తర్వాత ఏమన్నాడు? వెలుగును చీకటిని వేరుపరిచాడు. ఏమంటే వెలుగు కావాలి అని ప్రభు పలికినప్పుడు వెలుగైంది. తర్వాత దాన్ని చూసినప్పుడు ఇది మంచిది అన్నాడు. అక్కడ ఏముందంటే వెలుగు చీకటి ఉన్నాయి కాబట్టి ఏం చేశాడు? దేని నుంచి వేరుపరిచాడు? చీకటి నుంచి వెలుగుని ఏం చేశాడు? వేరుపరిచేశాడు. చీకటి నుంచి వెలుగుని ఏం చేశాడు? వేరుపరిచాడు. ఎందుకు పరిచాడు? వెలుగు మంచిది అనుకుని చూశాడు. చీకటి మంచిది కాదు. చీకటి మంచిది కాదు, వెలుగు మంచిది అని చూశాడు ప్రభు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెలుగు చీకటి పక్క పక్కన పెట్టలేదు ప్రభు. చీకటి వెలుగు పక్క పక్కన పెట్టలేదు. ఎందుకంటే ఈ చీకటి మంచిది కాదు. చీకటి అంటే లోకము, చీకటి అంటే పాపము. కాబట్టి మన కోసము ఆ ప్రభు ఏం చేశాడంటే నా బిడ్డకి మంచి
చీకటి కాబట్టి ఈ వెలుగు నుంచి చీకటిని ఏం చేశాడు? వేరుపరిచేశాడు. అది వద్దనుకున్నాడు. వెలుగునేమనుకున్నాడు? ఇది మంచిది అనుకున్నాడు. హల్లెలూయా, ఇది మంచిది అనుకున్నాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఇందాక చదువుకున్న మాటల్లో ఏమన్నాడు? అక్కడ వీళ్ళు మొదటి పాపం ఏం చేశారు? వాళ్ళ నుంచి వీళ్ళు వేరుపరచబడలేదు. అర్థమైనప్పుడు చీకటిని వెలుగుని ఎలాగైతే దేవుడు చీకటిని వేరుపరిచాడో, ఇక్కడ మరి దేవుని రక్తంలో కడుక్కొని బాప్టిజం తీసుకొని రక్షకులుగా దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మనల్ని ప్రభు ఏం చేశాడంటే ఆ లోకమనే చీకటి నుంచి మనల్ని ఏం చేశాడు? వేరుపరిచాడు. హల్లెలూయా, వేరుపరిచాడు. ఎప్పుడు మనం వేరైపోయామంటే దేవుడిని అంగీకరించినప్పుడు, దేవుడు రక్తంలో కడుక్కున్నప్పుడు, మనం బాప్టిజం తీసుకున్నప్పుడు, ఆయన రక్తంలో మనం రక్షణ పొందుకున్నప్పుడు మనం ఏ సంబంధమయ్యాము? వెలుగు సంబంధమయ్యాం. ఏ సంబంధమయ్యామండి? వెలుగు సంబంధమయ్యాం. చీకటి నుంచి మనల్ని వేరుపరిచేశాడు. అర్థమవుతుందో? ఇప్పుడు అర్థమైందా మీకు? అందుకే ప్రభు ఏం చెప్పాడంటే మళ్ళీ ఒకసారి 9 రిపీట్ చేస్తారా? 9:1 కుమార్తెలను పెళ్లి చేసుకోవచ్చు, కుమారులను తీసుకోవచ్చు, పరిశుద్ధ అంతటిగా సంగతులు సమాప్తమైన తర్వాత పెద్దలు నా యొద్దకు వచ్చి ఇశ్రాయేలులను, యాజకులను, లేవీయులను, కనానీయులు, హిత్తీయులు, గిర్జీయులు, యోబుస్యులు, అమ్మోనీయులు, మోయాబీయులు, ఐగుప్తులు, అమోరీయులు అను దేశపు జనుల్లో నుండి తమ్మును తాము వేరుపరచుకొనక ఆ దేశపు జనులలో నుండి వీళ్ళు వేరుపరచుకోకుండా ఉన్నారు. అంటే వేరుపరచుకోలేదు అంటే ఆ జనులందరూ ఎవరని? ఏమా? చీకటిలో ఉన్నవాళ్ళు. అర్థమైనప్పుడు ఇప్పుడు అర్థమైందా క్లియర్గా మీకు? వాళ్ళందరూ ఎక్కడున్నారు? చీకటిలో ఉన్నవాళ్ళు. అందులోంచి మీరు వేరుపరచబడలేదు. ఎజ్రా ఏడ్చింది అందుకే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఎందుకు వేరుపరచబడట్లేదు? ఒక పాపము వేరుపరచబడలేదు. రెండో పాపం ఏం చేశారు? మీరు అసహ్యమైన కార్యాలు చేశారు. మూడో పాపం ఏం చేశారు? వాళ్ళ కుమార్తెలే పెళ్లి చేసుకుంటున్నారు. మరి దేవుని ఉగ్రత రాదా? ఏమండి? నీ కోసం నా కోసము ఈ లోకానికి పాప శరీరాన్ని ధరించుకొని మనిషి కుమారుడుగా వచ్చాడు. ఆయన మరణించి రక్తాన్ని చిందించాడు. ఆ రక్తంలో నిన్ను నన్ను కడిగేశాడు, పరిశుద్ధపరిచాడు, నీతిగా జీవించండి అని చెప్పాడు. మళ్ళీ మనం ఏం చేస్తున్నాం? అండి? ఆ జనుల్లోకి వెళ్తున్నాం. ఆ జనుల్ని పెళ్లి చేసుకుంటున్నాం. అసహ్యమైన కార్యాలు చేస్తున్నాం అని ప్రభు ఈ రోజు మాట్లాడుతున్నాడు. క్లియర్ గా చెప్పాలి అంటే, మీకు అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే, క్రైస్తవులైన మనము అన్నులతో సహవాసం చేస్తున్నాం, అన్నులు పెళ్లి చేసుకుంటున్నాం, అన్నులతో జీవిస్తున్నాం, వాళ్ళతో సాంగత్యం చేస్తున్నాం. ఇక్కడ ఏం చెప్పాడు? అసహ్యమైన కార్యాలు చేస్తున్నారు మీరు. అంటే ప్రియమైన దేవుళ్ళ రక్తంతో రక్షణ పొందుకున్న మనము మళ్ళీ కూడా ఏం చేస్తున్నాము? తిరిగి మళ్ళీ కూడా చీకట్లోకి వెళ్ళిపోతున్నాం. చీకట్లోకి వెళ్ళిపోతున్నామని, వేరుపరచబడట్లేదని దేవుడు మరి ఎజ్రా ద్వారా గర్దిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు చెప్పాడు, అన్నులతో సహవాసం నాకు శత్రుత్వం అన్నాడు. నువ్వు అన్నులతో సహవాసం చేస్తే నువ్వు నాకెవరివి? శత్రువు. నువ్వు
వాళ్ళది ధైర్యవంతురాలు. డైరెక్ట్గా ముందుకు వచ్చి అడిగారు, ఏం పాస్తయ్యా రమ్మని పిలిచా పరిగెత్తుకు వస్తాడు, తాళం వేసేసాడండి. చర్చికి తాళం వేసేస్తే మేము లోపలికి ఎలా రావాలి అని అడుగుతారా? అడగరు కదా బ్రదర్స్, మీరు కూడా అడుగుతారు. ఈయనేది మీ నాన్న బ్రదర్, మీరు ముందుకు రండి, కొంచెం మీరు బయటకు అన్నారండి. మీరు చూస్తా వింటే మనకు అర్థమవుతుంది, చూస్తూ వినాలి వాక్యం. అవునా కాదండి? ఇప్పుడు ఎవరైనా ఒక మన ఇద్దరు ఒక ముచ్చట పెట్టుకున్నాం, ఏం చేస్తాము? చూసుకుని మాట్లాడుకుంటాం అంతే కదా. ఒక కాలు దగ్గరగా ఆ మాట వినపడుతుంది, మొఖంలో ముఖం పెట్టి ఏమర్థం? అవునా కదా? మరి ఎక్కడో లోపల నువ్వు ఉంటే నీకు ఏమర్థం అవుతుంది? అర్థం కాదు కదా. ఏది లోపల కూర్చుంటేనా? మా అత్తమ్మ వచ్చి అడుగుతుంది, ఏమని? ఏంటి పాస్టయ్యా తాళం వేసేవని. ఎజ్రా ఈ కోపంతో ఉన్నాడు, ఎజ్రా రగులుతూ ఉన్నాడు మంటతో. మీరు ఇక్కడే మోకరించి మీ పాపాలు ఒప్పుకోండి. ఏమన్నాడండి ఆ దైవ సేవకుడు? అన్నాడు, ఇక్కడే మోకరించండి. ఎక్కడ? దీని టైటిల్ ఏంటి తెలుసా? రోడ్డు ఎక్కిన ప్రార్థన. ఏంటో తెలుసా? ఏంటి? రోడ్డు ఎక్కిన ప్రార్థన. ప్రార్థన రోడ్డు ఎక్కుతుందా? ఎప్పుడన్నా రోడ్డు మీద మనం ప్రార్థన చేస్తామా? ఎక్కడ చేస్తాం ప్రార్థన? ఏమా ఎక్కడ చేస్తామండి? సన్నిధిలో చేస్తాం, ఇంటిలో చేస్తాం, ఎక్కడైనా మరుగు చూసుకుని చేస్తాము. లేదా అన్నిట్లు కూడా ప్రార్థన అంటే మరుగై ఉంటుంది కదా. ఒక తోటలో చేస్తాము, లేదా ఎక్కడికన్నా వెళ్తే ఆ చోట ఎక్కడో మూల చూసుకుని చేస్తాం. రోడ్డు ఎక్కుతుందా ప్రార్థన? రోడ్డు ఎక్కుతుందా? ఎక్కదు ప్రార్థన. నీ తలుపులు వేసుకుని రహస్యంగా చూస్తున్నా నీ తండ్రి దగ్గర ప్రార్థన చేయమని వాక్యం చెప్తుంది. మరి రోడ్డు ఎందుకు ఎక్కింది ప్రార్థన? వీళ్ళు చేసిన పాపానికి, మనం చేసిన పాపానికి ఎజ్రా అంటున్నాడు, మీరు ఇక్కడే మోకరించండి రోడ్డు మీద. తాళం తీయను. మీరు పాపులుగా ఉన్నారు, ఆ పాపులు మీరు వేరవ్వలేదు, పాపం చేస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడే మోకరించి రోదనతో కన్నీళ్లతో ప్రార్థన చేయండి అని వాళ్ళని ఎక్కడ మోకరించి చేశాడండి? రోడ్డు మీద మోకరింప చేశాడు. రోడ్డు మీద మోకరింప చేసి ప్రార్థన చేస్తున్నారు. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, భర్తలు కన్నీళ్లు విడిచి, ప్రభువా క్షమించండి, క్షమించండి, పాపం చేశాం. వాళ్ళ నుంచి వేరవ్వలేదు. ఎక్కడి నుంచి? లోకం నుంచి, పాపం నుంచి, అపరాధ దోషం నుంచి, చీకటి నుంచి వేరవ్వలేదయ్యా, క్షమించండి, మమ్మల్ని క్షమించండి అని రోడ్డు మీద ప్రార్థన చేస్తున్నారు. అయితే అక్కడ వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉండగానే మరి కుండపోత వాన వచ్చింది. ఏమొచ్చింది అంటండి? కుండపోత వాన వచ్చింది. దయ చూపించలేదు ఎజ్రా, దయ చూపించలేదు, జాలి పడలేదు వాళ్ళ మీద. చేయండి ప్రార్థన, చూడొద్దు నన్ను. చంటి బిడ్డలు ఉన్నారా? గర్భవతులుగా ఉన్నారా మీరు? అయినా చేయండి. ఎందుకు ఆయన అంత కఠినంగా చెప్పాడు అంటే, నా బిడ్డలు నశించిపోకూడదు, నరకానికి వెళ్ళకూడదు, నా బిడ్డలు మారాలి, మార్పు చెంది అక్కడి నుంచి వేరుపరచబడాలి. హల్లెలూయా. లోకం నుంచి వేరుపరచబడాలి. ఆయన చీకటి నుంచి వెలుగుని ఎలాగ వేరుపరిచాడో అలాగే నా బిడ్డలు కూడా ఈ ప్రజల నుంచి, ఈ పాపం నుంచి, ఈ లోకం నుంచి వేరుపరచబడాలని కఠినంగా ఉండిపోయాడు. ప్రార్థన చేయిస్తున్నాడు. వాళ్ళు వణికిపోతున్నారు. కొంచెం జాలనిపించింది అన్న ఇద్దరికి. కొంచెం జాలనిపించి ప్రభు దగ్గరికి లోపలికి వచ్చి, అయ్యా బిడ్డలు వర్షాన్ని తడిచిపోతున్నారు, అలాగే ఉన్నారు, మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తూనే ఉన్నారు, కనికరించండి అయ్యా, ఒక్కసారి క్షమించండి ప్రభు, వాళ్ళని, వాళ్ళు చేసిన పాపాన్ని క్షమించండి ప్రభు అని ప్రభు పాదాలు పట్టుకున్నాడు. ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేసి, ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు దేవుని పేరట నమస్కరించి నేను అడుగుతూ ఉన్నాను, మొరపెడుతున్నాను, దయచేసి మనం లోకం నుంచి వేరుపరచబడతాం. మనం లోకం నుంచి
వేరుపరచబడదాం. నేను ప్రతిదీ చెప్పక్కర్లేదు, మీకు నేను చెప్పక్కర్లేదు. లోకానికి ఎందుకు సమయం ఎక్కువ ఇస్తున్నాం? మనం ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంటాం. అప్పుడు సంఘం గుర్తురాదు, పని గుర్తురాదు, డబ్బులు గుర్తురాదు. వెళ్ళిపోయి వారాలు వారాలు గడుపుతామే. దేవుని సన్నిధికి రావటానికి మనం ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటున్నాం? సేవకుడైన ఎజ్రా ఎందుకు ఏడుస్తున్నాడు? నా ప్రజలు చల్లారిపోతున్నారు, మళ్ళీ చీకట్లోకి వెళ్ళిపోతున్నారు తండ్రి అని ఎజ్రా ఏడుస్తున్నారు. ఇప్పుడు మనము ఎజ్రా ఇంతగా ప్రార్థన చేసి ఏడుస్తూ మనకు చెప్పాడు కదా. ఏమని చెప్పాడు? వేరుపరచబడాలి. ఏం చేయాలంటే ఇప్పుడు అర్థమైందా మీకు? ఎక్కడి నుంచి వేరుపరచబడాలి చెప్పండి? లోకం నుంచి కదండి. మీకు అర్థమయ్యేదాకా చెప్తాను. మీకు కోపాలు వచ్చినా పర్వాలేదు, నన్ను తిట్టుకున్నా పర్వాలేదు, కానీ మీలో మార్పు రావాలి. మీలో మార్పు రావాలని చెప్తాను. ఊర్లు వెళ్తున్నాం, ఆచారాలు చేస్తున్నాం, అవునా కదా? వాళ్ళ ఆచారాలు చేస్తున్నాం. పితరులు చెప్తున్నారు, అమ్మమ్మలు తాతలు వాళ్ళందరూ ఆచారాలు ఇవి చేయండి, అవి చేయండి. ఈ దినం మీరు ఊరు వెళ్ళకండి, అక్కడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టండి, ఇక్కడికి వెళ్ళి తాయిత్తు కట్టించుకోండి. ఎవరు వాళ్ళు? మన పితరులు కదా. పితరులకు తెలీదు యేసయ్య గురించి, మనకు తెలుసు కదా. ఏమండి, మనల్ని మనం చదువుకున్న వాదిలో చీకటి మంచిది కాదు, వెలుగు మంచిది అని చెప్పిన దేవుడు, చూసిన దేవుడు మనల్ని కూడా ఆ చీకటి నుంచి వేరుపరిచాడు కదా. మరి వేరుపరిచిన మనము మళ్ళీ తిరిగి మన పితరులు చెప్పారు, లేదా వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారని మళ్ళీ తిరిగి వెళ్ళటము మనకి మేలా నష్టమా? చెప్పండి అమ్మా, మేలా నష్టమా? మళ్ళీ లోకంలోకి వెళ్తే మనకి నష్టమా మేలా? నష్టమే కదండి. ప్రభు మనం నశించిపోతామని, ఆ నరకానికి పోతామని ఆయన ప్రాణమే బలంగా మన కోసం పెట్టి ఆఖరి బొట్టు కూడా ఉంచుకోకుండా కార్చి మనల్ని కట్టేస్తే మనం మళ్ళీ కూడా ఆ జనుల్లో మళ్ళీ మనం కలిసిపోయి మన పాపము చేస్తే మన ఆత్మలు ఎక్కడికి చేరుకుంటాయి? ఎక్కడికి చేరుకుంటాయి చెప్పండి అమ్మా? ఎక్కడికి చేరుతాయి? ఎక్కడికి చేరుతాయి? అందునుంచి వీళ్ళు వేరుపరచబడలేదు. ఎక్కడి నుంచి వేరుపరచబడలేదండి? ఆ ఒక్క మాట అక్కడ చదవండి. ఎక్కడ వేరుపరచబడలేదు వాళ్ళు? వేరుపరచబడాలి ప్రేమన్న దేవుని బిడ్డలారా, వేరుపరచబడాలి. ఇక్కడి నుంచి అమ్మోనీయులు అనే దేశము నుండి తాము తాము వేరుపరచుకున్నారు. అసహాయమైన కార్యాలను తాము చేయొచ్చు, వారి కుమార్తెలను పెళ్లి చేసుకోవచ్చు, తమ కుమారులను చేసుకోవచ్చు, పరిశుద్ధ సంగతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలిసి కొనిన వారే. మనకి బాగా అర్థం కావాలి అంటే ఒక్క మాట చెప్తాను. మనము అన్యుల మధ్యలో నివసిస్తున్నాం. ఎక్కడున్నామండి? నేను ఉన్నాయి కాదు ఆఫీస్. అన్యుల మధ్యలో జీవిస్తున్నాం. అన్యుల మధ్యలో జీవిస్తున్నాము అని వాళ్ళతో సావాసం చేస్తూ, వాళ్ళతో మనము అన్ని విషయాల్లో మనం పాల్గొనవుతూ, వాళ్ళతో కలిసి తింటూ తాగుతూ సుఖిస్తూ ఇవన్నీ చేస్తూ ఉండాలా? నేను దేవుని రక్తంలో కడగబడ్డాను, నాకు ప్రత్యేకించబడ్డాను, నేను దేవుని బిడ్డను, నేను క్రైస్తవురాలి అని చెప్పుకొని వేరుపరచబడాలా? వేరుపరచబడాలి. మళ్ళీ ఒకసారి మీకు అర్థమయ్యేలాగా చెప్తున్నాను, మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తున్నాను మీకు. వేరుపరచబడాలా వద్దా? వేరుపరచబడాలి. అంటే అర్థమైంది అంటే మనము అన్యుల మధ్యలో ఉన్నా ఏం చేయాలి? వేరుపరచబడాలి. ఇప్పుడు ఉదాహరణకి ఈ అల్మాస్ కూడా ఈ గల్లి ఆచరణ ఎవరండి?
సరే. నేను తిరిగి అన్నులు ఆయన. నేను ఇద్దరు ఒకసారి చదువుతాను. ఆయన నువ్వు ఆయన ప్రసాదం తీసుకొచ్చింది. అతను తీసుకున్నాడు. ఎవరు తీసుకున్నారు? అతను అన్నిడు నేను తిరిగి. నాకేమో నేను నమ్మతాను. నా పొద్దున నేను తీసుకున్నాను. వద్దంటే ఏం అడగలేదా? అన్నారు? నేను మళ్ళీ ఏం అడగలేదా? నువ్వు నన్నే అడగలేదు. వద్దంటే కాదు. మరి ఎందుకు అన్నాడు అంటారా బ్రదర్ సిస్టర్స్ మీరు చెప్పండి, ఎందుకు ఆయన వద్దు అన్నాడు? చెప్పండి అమ్మా, ఎందుకు వద్దు అన్నాడు? అది కాదు, ఆయన వేలు పచ్చి మనం పడ్డాడు. ఎవరము? ఆయన వేలు పచ్చి వాళ్ళెవరు? ఆ. అందుకు వేరుపరచబడ్డారు కాబట్టి దేవుని బిడ్డలుగా ఉన్నాం కాబట్టి వాళ్ళతో పాలుపాగస్తులు మనము ఉండకూడదు. ఉదాహరణకి ఈ గల్లీలో మేము 3 కుటుంబాలనే ఉన్నాం. ఇక్కడ ఉండడానికి 10 కుటుంబాలు, 10, 12 5 లైన్లు 10 కుటుంబాలు ఉన్నాయి. 10 కుటుంబాలు నేనేం చెప్పాను? 3 కుటుంబాలు అని చెప్పాను. ఏమండి, జీవ, బేబీ, మేము 3 కుటుంబాలు అనే చెప్తాను. నేను మా 3 కుటుంబాల గురించి ఎక్కువగా నేను ప్రార్థన చేస్తాను. ఎందుకంటే దేవుడి నుంచి వేరుపరచబడ్డామని నేను విశ్వసించి నమ్ముతూ ప్రార్థన చేస్తాను. ఒకవేళ లోకం నుంచి కూడా వేరుపరచబడాలి అని సాయంత్రం పూట కూర్చునేటప్పుడు మరి జీవ వస్తుంది. మా దగ్గరకు వస్తుందా, పక్క దగ్గరికి అంతే కదా. అంటివాడము మేమందరం క్రైస్తవులము, దేవుడి బిడ్డలం కాబట్టి మాకు మేమే మాట్లాడుకోవాలి, మంచి చెడ్డున్నా ఏదైనా కలుసుకోవాలి అని. మరి జీవ కుటుంబం మా దగ్గరికి వస్తారు. తర్వాత మేము కూర్చున్నాక మేము కూడా చైర్ తెచ్చుకుని కూర్చుంటారు. ఎందుకు మరి మా ముగ్గురు మేము కూర్చున్నాం? ఎందుకు కూర్చున్నాం? లోకానికి వేరుపరచబడ్డాడు. దూరం అయింది. లోకము నుంచి, చీకటి నుంచి ప్రభు వేరుపరిచాడు. వాళ్ళతో మేము సావాసము చేయకూడదు, వాళ్ళతో కలవకూడదు, వాళ్ళ ఇళ్లలో భోజనం చేయకూడదు, పలహారం తినకూడదు. బ్రదర్ చెప్పాడు. ఏం చెప్పాడు? పలహారము తెచ్చిస్తుంటే మాకొద్దు. ప్రేమతోనే చెప్పు, ద్వేషంతో చెప్పొద్దు. అర్థమవుతుందా? మనల్ని ఒకవేళ వాళ్ళు ప్రేమతో పిలిచారేమో, ఏమన్నా ఇవ్వబోతారు. అమ్మా ఏమనుకోండి ప్లీజ్, నేను తిను అయిపోయింది. ప్రేమతో చెప్పాలి. కానీ వాళ్ళు ఏమో అనుకుంటారేమో, తినకపోతే ఏమనుకుంటారో అని నువ్వు తింటే నీకు శాపము. ఎందుకు? ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడైన రక్తము నీలో నాలో ప్రవహిస్తుంది కాబట్టి, ఆయన బీజము మనలో ఉంది కాబట్టి మనం అది తినకూడదు, ఉండకూడదు, వాళ్ళతో సావాసమే చెయ్యకూడదు. అంటే వాళ్ళు అన్నవాళ్ళు చీకటి సంబంధులు. ఏ సంబంధులు అండి? అందుకే ఆదిలోనే ఏం చేశాడు? వేరుపరిచేశాడు. ఏంటి? చీకటిని. అర్థమవుతుందండి? చీకటి వెలుగు కలిసి ఉన్నాయా? ఏం చేసేసాడు దేవుడు? వెలుగు మంచిది అన్నాడు, చీకటి మంచిది కాదు అన్నాడు. అక్కడ వేరుపరిచాడు. ఇక్కడ వీడు కూడా ఏమన్నా ఎందుకు ఏడుస్తున్నాడు ఆ ఎజ్రా అంటే, వీడు పాపము చేశారు, వాళ్ళతోనే కలిసి ఉంటున్నారు కానీ వాళ్ళలోంచి వీడు వేరుపరచబడట్లేదు అని ఏడుస్తున్నాడు ఆయన. వాళ్ళ నుంచి వీళ్ళ ఏం చేయట్లేదు, వీళ్ళందరూ ఈ ప్రజలందరూ ఏం చేయట్లేదు? వేరుపరచబడట్లేదు. వీళ్ళకి అర్థం కావట్లేదు, వీళ్ళకి జ్ఞానం లేదు, భయము లేదు, భక్తి లేదు. అయ్యో, నేను దేవుని రక్తంలో కడగబడ్డాను కదా, దేవుని సొత్తుని, దేవుని బిడ్డలని ఈరోజు పిలిపించుకుంటున్నాను అంటే చూడండి, మనకి ఒక నిరీక్షణ ఉంది. మనం ఏంటి నిరీక్షణ? విశ్వాసము నిరీక్షణ. ఏమంటే నేను యేసయ్య బిడ్డని. నిరీక్షణ ఏంటి? నేను పరిశుద్ధంగా జీవిస్తే, వాళ్ళకి వేరుపరిచి జీవిస్తే, పాపం నుంచి, అపవాదిగాడి చీకటి నుంచి, లోకం నుంచి నేను వేరుపరచబడితే, నేను చనిపోయినా నా ఆత్మ నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతుందా? వెళ్ళా. ఏముండాలి? విశ్వాసము నిరీక్షణ, విశ్వాసము నిరీక్షణ. అందుకు ఏం చేయాలి? వేరుపరచబడాలి, వేరుపరచబడాలి. ప్రేమల దేవుని బిడ్డలారా, సేవకులు ఏడ్చేది అదే. అందుకే ఏడుస్తున్నారు. నేను ఎంతగా బాధపడుతున్నానో తెలుసా ప్రేమల దేవుని బిడ్డలారా? ఒక్కసారి నన్ను జ్ఞాపకం
ఎక్కడికి వెళ్దామని వాళ్ళు ప్రిపేర్ అవుతారు. ఆదివారం చక్కగా ఆ భార్య చెప్తారు, అమ్మాయి నీకు ఈరోజు సెలవు. ఎవరు చెప్తారు? మా అత్తమ్మ ఎవరు చెప్తారు? భర్తలు భార్య చెప్తారు. మా అత్తమ్మ కూడా ఆయన చెప్తాడు, మా అత్తమ్మ ఇవాళ సెలవమ్మ, నీకు వారం అంతా కష్టపడ్డావు, వండావు, పెట్టావు, కడిగావు, అది బోర్డు పనులు చేసావు, ఈ రోజు సెలవు. ఎందుకయ్యా? అరే ఈ రోజు సెలవు కదా, బయటికి వెళ్దాం. మనం అక్కడక్కడ తిరిగి హోటల్లో ఫోన్ చేసి సాయంత్రానికి ఇంటికి చేరుకున్నాం. అది వాళ్ళ నిరీక్షణ. మన నిరీక్షణ ఏంటో తెలుసా? శనివారం సాయంత్రం అయ్యేటప్పటికి దేవుని సన్నిధిలో మనం ఆదివారానికి మన హృదయాలు సిద్ధపరచుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు నుంచి ఇదే పని చేయండి. ఇప్పటి నుంచి చేయలేదేమో, ఇప్పుడు చేయండి. ఏం చేయాలో తెలుసా? ఆ శనివారం పనికి వెళ్ళి వచ్చేస్తావు, అన్నం తింటావు, చిన్న కర్త పడుకుంటా సిద్ధం అవుతావు. మోకరించు, మోకరించు. ప్రభువా వారం అంతా కాపాడావు, రక్షించావు, నా పనిలో తోడున్నావు, నా భర్తకు తోడున్నావు, నా బిడ్డను ఆశీర్వదించావు. రేపటికి నన్ను సిద్ధపరచు. ఏం మాట్లాడానో, ఏమి చూడకూడదు చూశానో, వెళ్ళలేని మక్కల మార్గంలో నడిచానేమో, నా నోటి మాట ఎలా ఉందో మీకు దుఃఖకరంగా ఆయాస్కరంగా ఉందేమో, నన్ను సిద్ధపరచు. మీ రక్తంతో కడగండి, నన్ను శుద్ధి చేయండి రేపటి కోసం. రేపేంటి? రేపేం దినం అండి? పునరుద్ధరణ దినం. మీ దినం ప్రభా, మీ దగ్గరికి వస్తాను ప్రభా, మీరు మాట్లాడండి ప్రభా, నన్ను సిద్ధపరచండి ప్రభు అని మనం దీనికోసం మనం సిద్ధపడే పునరుద్ధరణ దినానికి ఏం చేయాలి? 10 గంటలకే త్వరగా మన ఇంట్లో పనులన్నీ సిద్ధం చేసేసుకుని, మరి పిల్లల్ని తీసుకొని, భర్తను తీసుకుని ఎక్కడికి పరిగెత్తాలి? ఎక్కడికి పరిగెత్తాలి? చీకటి సంబంధులేమో చీకట్లోకి వెళ్ళిపోతారు. వెలుగు సంబంధమైన మనము ఈ వెలుగులోకి, హల్లెలూయా, యేసయ్య వెలుగై ఉన్నాడు, యేసయ్య వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు దగ్గరికి మనము మరి రావటానికి మనం సిద్ధపడాలని వాక్యం చెబుతుంది. అందుకే ఎజ్రా ఏం చేస్తున్నాడంటే, ఆయన ఏం చేస్తున్నాడంటే ఒక్కసారి 10:1 మళ్ళీ ఒకసారి చదవరా? ఏమంటండి? చాలండి, ఒక్క నిమిషం ఆగండి. ఒక్కసారి అందరూ చెప్పండి ఆ మాట. చెప్పండి, బాగా చెప్తున్నాను. మనము సాష్టాంగపడి ఏడుస్తూ ప్రార్థన చేస్తే ప్రభు వింటాడా? వినడా? వింటాడు, వింటాడు. ఎప్పుడైతే మన హృదయ అంతరంగం నుంచి పాపము మనకి పొల్లుకుంటా బయటకు వచ్చేస్తుందో ఆయన మనల్ని క్షమించేస్తాడు, క్షమించేస్తాడు, కనికరిస్తాడు, కృప చూపిస్తాడు. కాబట్టి మనం ఏడుస్తూ ఆయన మందిరము ఎదుట ప్రార్థన చేయాలి. రోడ్డు ఎక్కింది ప్రార్థన. ఎందుకు ఎక్కింది? ఈ అంచె దినాల్లో, ఈ కడవరి దినాల్లో, దేవుడి రాకడ దినాలు, అపవాదిని మనం శోధించే దినాలు, మనల్ని బంధించి ఆ నరకానికి తీసుకువెళ్ళే దినాలు. కాబట్టి మనం ఏం చేయాలి? రోడ్డు ఎక్కాలి మన ప్రార్థన. హల్లెలూయా, రోడ్డు ఎక్కాలి మన ప్రార్థన. మందిరంలోకి రావడానికి మనకు అధికారం లేదు, హక్కు అంతకంటే లేదు. ఎందుకో తెలుసా? మనం పాపం చేశాం. హల్లెలూయా. ఏం పాపం అండి? తాగుబోతులా, తిరుగుబోతులా, వ్యభిచారులా, దొంగతనం చేశామా, మోసం చేశామా, అన్యాయం చేశామా? లేదు. ఏం చేశాము? భయంకరమైన పాపం ఏంటి చెప్పండి మరోసారి. నేను చాలాసార్లు రిపీట్ చేశాను ఇందాక నుంచి. అన్యులతో సహవాసం, వేరుపరచబడలేదు, అన్యుల నుంచి వేరుపరచబడలేదు, విగ్రహాలు పూజ చేసి వారి నుంచి వేరుపరచబడలేదు. అర్థమవుతుందండి? లోకం నుంచి వేరుపరచబడలేదు, చీకటి నుంచి వేరుపరచబడలేదు, అపవాదుగాడి క్రియల నుంచి మనం వేరుపరచబడలేదు. కాబట్టి ఎక్కడ ఏడవాలి? ఎక్కడ ఏడవాలి? రోడ్డు మీద. లోపలికి రావడానికి వీల్లేదన్నాడు ఎజ్రా. మీరు పాపం చేశారు, అక్కడే మోకరించి ప్రార్థన చేయండి అన్నాడు. అక్కడే మోకరించి ప్రార్థన చేయండి అని ప్రభు చెప్పాడు. ప్రియమైన దేవుని ద్వారా మనం అనుకుంటచ్చు, మీరు అనుకుంటచ్చు, పాస్టర్ అలాగే అంటుందండి. ఏం పాపం చేసాం మేము దేవుని అంగీకరించాం కదా, బాప్టిజం తీసుకున్నాం కదా, ప్రతి వారం చర్చికి వస్తున్నాం కదా, మరి ఏంటి పాస్టర్ ఇలాగ?
చెప్పాడు కదా. 9:1 ఏముంది? ఏముందండి? 1 నుంచి అక్కడ లాస్ట్ మాట వారు చే అసహ్యమైన కార్యములు ఏమంటే తాము చేయొచ్చు. వాళ్ళు అసహ్యమైన కార్యములు వాళ్ళు చేయొచ్చు. వాళ్ళకి మార్తలను పెళ్లి చేసుకుంటూ కుమారుని తీసుకోవచ్చు. పరిశుద్ధతగా ఉండవలసిన తాము ఆ. ఆ దేశపు జనులతో కలిసి ఎలా ఉండాలంటే వీళ్ళు పరిశుద్ధంగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలిసి పరిశుద్ధంగా ఉండవలసిన మనము. అర్థమవుతుందండి? పరిశుద్ధంగా ఉండవలసిన మనము పరిశుద్ధంగా చూడాలని అనుకుంటున్నాడు ప్రభువు. ఈ పరిశుద్ధతను పక్కన పెట్టి, ఈ నీతిని పక్కన పెట్టి ఎవరితో సహవాసం చేస్తున్నావు? అన్య జనులతో సహవాసం చేస్తున్నాం. సినిమాకి వెళ్దామా సిస్టర్? ఎందుకు సహవాసం చేస్తూ కలిసిపోయాము? 6 నెలలు సహవాసం చేస్తేనంట వారు వీరే వీరు వారు. అర్థమైందా? అర్థమా? వారు వీరే వీరు వారు అంటే ఏంటి చెప్పండి. అర్థములు చెప్పు. 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరే వీరు వారు అంటున్నాడు. ఏంటది? అలా అంటే ఏంటి? ఎవరితో? అదండి. అందుకే సహవాసం తెలుసా? ఏ సన్నగారు మెసేజ్ చెప్పినప్పుడు చాలా ఉదాహరణ చెప్పారు. అయితే ఒక మంచి విశ్వాసం అతడు ఫ్రెండ్ అల్లుడితో సహవాసం చేసి పేకాడుతున్నాడు. ఏం చేస్తున్నాడంట? పేకాట ఆడుతున్నాడట. అతను దేవుణ్ణి తెలుసుకున్నవాడే, మంచి విశ్వాసే, సంఘానికి వచ్చేవాడే. ఏం చేస్తున్నాడు? కొంచెం సల్లారిపోయి వెళ్ళిపోయి పేకాట ఆడుతున్నాడట. అయితే ఈ బ్రదర్కి మంచి స్నేహితుడు ఏసన్న గారితో అన్నాడంట, అన్న మరి వాడు వెళ్ళిపోయి పేకాట ఆడుతున్నాడు, నేను ఎలాగైనా సరే ఆ మాట ఈ మాట చెప్పి వాడిని ఇక్కడికి తీసుకొస్తానన్నా అన్నాడు. అయితే ఏసన్న గారు అన్నాడంట, ఒరే బాబు వద్దు, నువ్వు వెళ్ళి అందులో కలిసిపోతావేమో, వాడిని తీసుకొచ్చేది తర్వాత సంగతి, నువ్వు వెళ్ళి వాళ్ళలో కలిసిపోతావు, వెళ్ళకు అన్నాడంట. నీ జీవితం పాడైపోతుంది, వెళ్ళకు అంటే, అబ్బాయి అయ్యగారు నేను గట్టిగా ఉంటానండి, చాలా పౌరుషంగా ఉంటానండి, నేను ఏమాత్రం వాడికి పడుకోను నేను అనేసి అని వెళ్ళాడంట. నీ ఇష్టం, నీ కర్మ పోరా అన్నాడంట. వెళ్ళి నిలబడి చూస్తున్నాడంట. పేకాట ఆడి కూడా ఎలా కూర్చుంటారు చెప్పండి? ఎలా కూర్చుంటారు? రౌండ్గా కూర్చుంటారు. ఇలా చూస్తే అదే గుర్తొచ్చింది నాకు. ఇక్కడి నుంచి చూస్తే ఇది రౌండ్గా కనిపిస్తుంది నాకు. రౌండ్గా కూర్చుని పేక ముక్కలు మధ్యలో వేసుకుని వాళ్ళు ఆడుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ విశ్వాసం వెళ్ళాడు కదా, వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్ దగ్గర వెనకాల నిలబడి చూస్తున్నాడు. చూస్తూ ఉంటే వాడు ముక్కలు అటు తిప్పి ఇటు తిప్పి ఏం చేస్తారు కదా, కింద వేస్తుంటే ఈ తీసుకొస్తానని వెళ్ళినోడు, అదే ఆ ముక్క అక్కడ కాదురా, ఇక్కడ పెట్టి అంటాడు. ఇక్కడ పెట్టి ఆ ముక్క కింద పడేదా అన్నాడు. ఏముంది? ఏం చేస్తానని వెళ్ళాడు? అతను ఎలాగైనా సరే మంచి మాట చెప్పి వాడిని తీసుకొస్తాను వెళ్తాడు. ఈ మనిషి అంటాడు, ఒరే ఆ ముక్క కాదు, ఈ ముక్క ఇక్కడ పెట్టి అది ఆ ముక్క చూడు అక్క కింద పడాయి అన్నాడు. అని 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 ఏం చేశాక మెల్లిగా పక్కన కూర్చున్నాడు. ఆ రోగం వీడికి అంటుకుంది. అక్కడ రోగం ఏమైంది? వీడికి అంటుకుంది. ఇతను కూడా పతనం అయిపోయాడు. ఇతను కూడా చర్చికి రావడం మానేశాడంట. కొన్ని రోజులు అయిన తర్వాత ఒకసారి ఏసన్న గారు రోడ్డు మీద వెళ్తుంటే కనిపించాడు. ఏమయ్యా ఏమైంది, ఏమైపోయావు, ఈ రోజు చర్చికి రావట్లేదు ఏంటి అంటే, అయ్యా ఆ రోజు మీరు చెప్తే నేను వినలేదు, నా సొంత ఆలోచనతో వెళ్ళాను, వాడిని తీసుకొస్తానని వెళ్ళింది, నేను కూడా పతనం అయిపోయాను, ఆ ఆటకి నేను కూడా బానిసన అయిపోయి పేకాట ఆడుతున్నాను, అందుకే ప్రభు పడిపోయాను అని మరి ఏసన్న గారి దగ్గర పశ్చాత్తాపడి ఆయన మళ్ళీ మంచి మాటలు చెప్పి అది దేవుడి సన్నిధికి నడిపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలైన మనము వేరుపరచబడాలని ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఇంకోటి చదువుకుందాం చూడండి. యెషయా గ్రంథం చూడండి. ఇందాక మీ పాస్టర్ చదివించాడు కదా, యెషయా గ్రంథం 37వ అధ్యాయం 3 నుంచి
వారే మీరేం చేయాలి? అతని దగ్గరికి వచ్చి అన్నాడు. ఏం కట్టుకోవాలి? గోరు బట్ట అంటే బట్టలు వేసి గోరు బట్టలు కట్టుకోమనా? కాదండి. గోరు బట్ట కట్టుకోమంటే మనలో తగ్గింపు, నలిగిన హృదయము, విరిగిన మనసు, ఆత్మతో సత్యముతో మనము దేవుడికి సమర్పించుకునే మనసు కలిగి ఏం చేయాలి? బూడిద పూసుకొని ప్రభు సన్నిధిలో మోకరించాలి. మనం అన్నీ కూడా విడిచిపెట్టేయాలి. మన ఆలోచనలు విడిచిపెట్టాలి, మన తలంపులు విడిచిపెట్టాలి. ప్రతిదీ విడిచిపెట్టి గోని పట్ట అనుభవంలోకి రావాలి. గోని పట్ట అనుభవంలోకి వచ్చావు అంటే అక్కడ దేవుడు కనికరిస్తాడు. ఆ ప్రార్థనను బట్టి, ఆ మొదను బట్టి దేవుడు కనికరిస్తాడు. ఆడ వచ్చి ఏం చేశారంటే సెలవిచ్చినది ఏమనగా ఈ దినము శ్రమయు శిక్షయు దోషణయు గల దినము. ఏమంటండి? ఆయన సెలవిచ్చినది ఏమనగా ఎవరు? హిజ్కియా సెలవిచ్చినది ఏమనగా నీకు శ్రమ వచ్చిన ఏమొచ్చినా ఇంకా శిక్షయు దోషణయు గలము దినములై ఉన్నాయి. ఏమున్నాయి? శ్రమ వస్తుంది, శిక్ష వస్తుంది, దోషణ వచ్చే దినములు ఇవి. ఏమొస్తుంది అంటే అండి మనకి? శిక్ష వస్తుంది, ఇంకేమొస్తుంది? దోషణ వస్తుంది. మూడోది శ్రమ, దోషణయు, శిక్షయు. వచ్చే దినములో మనం ఉన్నాం. ప్రేమల దేవుని బిడ్డలారా, ఇవన్నీ వచ్చే దినములో మనం ఉన్నాం. జ్ఞాపకం చేసుకుందాం. మనం అనుకుంటాం నాకెందుకు ఈ దోషణ, ఎందుకు వస్తుంది నాకు ఈ శిక్ష, ఎందుకు వస్తుంది నాకు ఈ శ్రమ అని మనం అనుకుంటాం. ప్రేమల దేవుని బిడ్డలారా, కాబట్టి ఎందుకు అవి వస్తాయంటే ఇది ఎవరి దినాలు? అంచె దినాలు, అపవాదుగాడి దినాలు, వాడు ఏలుతున్న దినాలు. లోకాన్ని ఎవరు వెళ్తున్నారో తెలుసా? ఇప్పుడు యేసయ్య ఉన్నాడు అనుకుంటున్నారా మీరు? ఇప్పుడు లేడు, ఇక్కడ యేసయ్య లేడండి. ఎవరున్నారు మరి? ఎవరు వెళ్తున్నారు? లోకం అపవాది. వాడికి అప్పచెప్పేశాడు. ప్రభు వెళ్ళిపోయాడు కదా. ప్రభు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? ప్రభు ఎక్కడికి వెళ్ళాడు? ఎప్పుడు వెళ్ళాడు చెప్పాలి అయ్యా? ప్రభు ఎప్పుడు వెళ్ళాడు? స్త్రీలు చెప్పాలి. ప్రభు వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు? ఎప్పుడు వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాడు యేసయ్య? మనం ఇష్టం పండుగ చేసుకున్న గుర్తుందా మీకు? ఏం చేసాం మా పండగ? మనం నిక్కటంగా తిన్నాం కదా బిర్యానీ, అదన్నా గుర్తుందా? ఆ రోజు శుభ శుక్రవారం ప్రభు సిలువేయబడ్డాడు. పునరుద్ధాన దినం లేచాడు. 40 రోజులు మన మధ్యలో సంచారం చేశారు ప్రభు. తర్వాత ఆరోహణమై వెళ్ళిపోయారు. ఓకేనా? ఇప్పుడు అర్థమైందా? ఈ మాట ఎప్పుడు గుర్తున్నారని చెప్తున్నా కదా. మళ్ళీ మిమ్మల్ని నెల తర్వాత 2 నెలల తర్వాత అడుగుతా మళ్ళీ కూడా. ఈ మాట మీకు గుర్తుండాలి. ఆయన ఆరోహణమై వెళ్ళిపోయారు. తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత మన దగ్గర ఎవరున్నారు చెప్పాలి? మన దగ్గర ఎవరున్నారు? నేను చెప్పాలన్నా? ఎట్లా? అట్లయితే ఎట్లా? ఎవరున్నాడండి? మనలో ఆదరణకర్త ఉండి మనల్ని నడిపిస్తున్నాడు, మనల్ని ఆదరిస్తున్నాడు, ఆదుకుంటున్నాడు, ఆయన కాపాడుతూ ఉన్నాడు. కానీ లోకాన్ని మాత్రం ఏదేది ఎవడో తెలుసా? అపవాదిగాడు. ఏ దినాల్లో ఉన్నామనండి? మరొకసారి రిపీట్ చేయండి మాటలు 3 నుంచి. మీరు గోని పట్టు పట్టుకుని వారై అతని ఎదురుకు వచ్చి అతనితో ఇట్లనే హిజ్కియా సెలవిచ్చినది ఏమనగా శ్రమ దినము, ఏమంటే శ్రమ దినము, శిక్ష, దోషణ. ఈ 3 దినములలో మనము
ఈ దినముల్లో మనము ఉన్నాం. ఆ తర్వాత కింద ఏం చెప్పారు? పిల్లలు పుట్ట వచ్చేది కానీ కరుడకు శక్తి చాలదు. ఏమంటే పిల్లలు పుట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక స్త్రీ గర్భవతిగా ఉంది, కానీ వాడు కనటానికి ఆమెకి శక్తి చాలట్లేదు. గర్భవతిగా ఉంది ఆ స్త్రీ. ప్రభు శక్తి ఇస్తే కనగలుగుతామా? దేవుడు శక్తి ఇవ్వకపోతే కనగలుగుతామా? ఆమెకి ఏం లేదంట, శక్తి లేదు. ఎందుకు? ఈ పాపపు రోజులు కాబట్టి ఆమెకి ఏమి లేదు, శక్తి చాలా లేదు. ఏమంటే జీవం గల దేవుణ్ణి దూషించుట. ఏం చేస్తున్నారు? దూషించుట అంటే జీవం గల దేవుణ్ణి తిడుతాకి దూషించుటకై అశ్షూరు రాజైన తన యజమాని చేత పంపబడిన రెబెక్కకి పలికిన మాటలు నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుడైన యెహోవా దూషించటము ఎవరు ఆలకిస్తారంట? దేవుడు ఆలకిస్తాడంట. నీ దేవుడైన యెహోవా ఆలకించి ఆ మాటలను బట్టి అశ్షూరు రాజును ఏమో ఏంటంటే ఆయన వింటే ఈ రాజుని ఏం చేస్తాడంట? గర్దిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అనుకుంటాం కదా ఇంట్లో తిడుతున్నాం కదా, ఎవరు వింటున్నారు కదా? ఇంట్లో అనుకుంటున్నాం కదా, ఎవరేమనుకుంటారు? ఎవరు వింటున్నారు? ఎవరు విన్నా వినకపోయినా ఎవరు వింటారు? ప్రభు వింటాడు. కాబట్టి మనం చాలా చాలా జాగ్రత్తగా మన నాలుకని కాపాడుకోవాలి. ఎందులో పెట్టాలో తెలుసా? శుక్రవారం చెప్పాను, సంపూర్ణ అసంపూర్ణ. మొన్న ఏం చెప్పాను? ఎక్కడ పెట్టుకోవాలి దాన్ని? ఎక్కడ పెట్టుకోవాలి? ఎక్కడ దాన్ని భద్రపరచాలని చెప్పాను? డ్యాములో భద్రపరచాలి. యవన పిల్లలు మీరు కూడా గుర్తు పెట్టుకోకపోతే ఎలాగమ్మా? దేవుని మందిరంలో పచ్చని విలువ చెట్టులే ఉన్నారు. తర్వాత నాలుగు ఎక్కడ పెట్టుకోవాలని చెప్పాను? డ్యాములో. డ్యామ్ ఎంతమందికి తెలుసు? ఇక నేను ముగిచ్చేస్తాను. డ్యాము ఎంతమందికి తెలుసు చెప్పు. డ్యామ్ అంటే ఏది? ఏదో అనుకుంటుంది. నీళ్ళు వచ్చేదే కదా డ్యామ్. సాగర్ డ్యాము, అదే చేపలు మీరు సైడ్ నుంచి ఇట్లా నీళ్లు పడతా ఉన్నాయా? రెండింటి మధ్యలో ఏముంటాయి నీళ్లు కారేటప్పుడు? అంటే గోడలు ఉంటాయి. దాన్ని ఏమంటారంటే డ్యామ్ అంటారు. డ్యామ్ మధ్యలోంచి నీళ్ళు వస్తుంటాయి. అయితే మీరు అనండి, మీరు అందరూ పట్టు చూపించండి అమ్మా. మీరు పట్టు మీకు అసలు ఎలా అనండి. ఇటు చూడు, ఇటు చూడు, జాగ్రత్తగా చూడు. కింద పైన ఏమున్నాయి? పళ్ళు ఉన్నాయి కదా? ఉన్నాయి, మీకు ఉన్నాయా? 2 లైన్లు ఉన్నాయి. మీకు అందరి సంగతి వద్దు, మీకు ఉన్నాయా లేదా? ఉన్నాయి కదా? మధ్యలో ఏముంది? ఈ 2 పళ్ళ మధ్యలో ఏముంది? 4 ఉంది. 4 ఎప్పుడు ఎలా ఉంటుంది? జాగ్రత్తగా చెప్పండి. 4 ఎప్పుడు ఎలా ఉంటుంది? బాగా ఆలోచించి చెప్పండి. దానికి నరం లేదు కాబట్టి ఎటు పడితే అటు తిరుగుతారండి. డ్యామ్ అంటే నీళ్ళతో ఉన్నది. ఆ నీళ్ళ మధ్యలో ఏముందంటే ఇదిగో నీళ్లు అని 4 ఉన్నాయి. 4 ఎప్పుడు తడిగా ఉంటుందా, పొడిగా ఉంటుందా? తడిగానే ఉంటుంది. పొడిగా ఉందో దేశాన్ని ఏం చేస్తుంది? అది చిన్న అవయవము, అగ్ని వంటిది. అది పాపమును, చాలా పాపముతో నిండుకొని ఉంటుంది. దాన్ని అందుకే దేవుడు ఏం చేశాడంటే అది అగ్ని అయి ఉంది కాబట్టి ఈ డ్యాములో భద్రపరిచాడు. ఈ డ్యాములో భద్రపరిచాడు. మనం ఒకవేళ ఇదిగో నేను చెప్తా ఉన్నాను కదా, నోరు తెరుస్తా ఉన్నాను కదా, 4 ఎండిపోతుంది. అంటే దీనికి ఏం కావాలి? ఇప్పుడు నీళ్ళు కావాలి, తడి కావాలి. మనం నోరు పూసుకున్నాం అనుకోండి, ఎప్పుడు నాంతా ఉంటుంది కదా? నాంతా ఉంటుందా ఉండదా? అదే అన్నమాట డ్యాము. డ్యామ్లో ఏముంచాలి? ఈ 4 జాగ్రత్తగా కాపాడుకోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము
కాబట్టి నిలిచిన శేషం వరకు ఆ. మేము హెచ్చుగా ప్రార్థన చేయము. ఏం చేయమంటండి? ఆయన మిమ్మల్ని గద్దించునేమో, కాబట్టి రాజును గద్దించుడు, మనల్ని కూడా గద్దించునేమో. అందుకే మనం ఏం చేయాలంటే ఎత్తుగా ప్రార్థన నిలిచిన చేయాలి. శేషం కొరకు, శేషం కొరకు. శేషము కొరకు నిలిచిన శేషము గురించి మనం ఏం చేయాలంట? ఎత్తుగా ప్రార్థన చేయాలి. మన దేవుణ్ణి గద్దించినట్టు మనం ఎంతటి వాళ్ళమండి? మనల్ని ఆయన చేతులతో చేసుకున్నాడు కదా. ఆయన ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు, మనకి జీవం ఇచ్చిన ఆ దేవుడిని దూషించవచ్చాము. దూషిస్తే ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? అయిపోయింది, తీసేస్తాడంతే కదా. కాబట్టి ప్రేమన్న దేవుని బిడ్డరా, మరి ఎజ్రా ఎలా చేర్చాడండి? దేవుని సన్ని మోతలు చర్చి ఎదుట ఆయన సాగిల పడి ఏడుస్తూ ప్రార్థన చేశాడు. ఎందుకు ప్రార్థన చేశాడు? ఈ జనులు వేరుపరచబడట్లేదని ఏడ్చాడు ఆయన. ఎందుకు ఏడ్చాడండి? ఈ జనులు వేరుపరచబడట్లేదని ఏడుస్తూ ప్రార్థన చేశాడు. ఇక్కడ కూడా ఆ రాజు దేవుణ్ణి దూషించలేమో అని ఇక్కడ మరి ఏడుస్తూ మనం ప్రార్థన చేయాలి. ప్రేమన్న దేవుని బిడ్డరా, మనం అందరము కూడా ఏడుస్తూ ప్రార్థన చేయటం నేర్చుకుందాం. ఈ మంచి దినాలు, ఇటు దేవుడు రాకడ దినాలు మనం మొదటగా మనం నేర్చుకోవాల్సింది వేరుపరచబడాలి. ఎవరితో? అన్నులతో, పాపంలో, అపరాధ దోషములతో